వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. గతంలో మనం మీనింగ్స్ బిహైండ్ ది నేమ్స్ అనే శీర్షికతో పోస్ట్ చేసిన వీడియోకి మంచి స్పందన వచ్చింది. అందులో మనం మన క్రికెట్ దేవుడు సచిన్ రమేష్ టెండూల్కర్ గారి పేరు గురించి, అలాగే మన పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా గారి పేరు గురించి చెప్పుకున్నాము. అయితే ఆ వీడియో చూశాక కొంతమంది రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగుళూరు ఆర్సీబీ అభిమానులు ఒక రిక్వెస్ట్ పెట్టారు. అదేంటంటే వాళ్ళ అభిమాన ఆటగాడు, ఆరాధ్య క్రికెటర్ అయిన విరాట్ కోహ్లీ పేరు వెనుక ఉన్న అర్థాన్ని వివరించి చెప్పమన్నారు. మరి మనం ఇప్పుడు ఆ ప్రయత్నం చేద్దాం. విరాట్ అనే పదానికి మన భారతీయ సంస్కృతిలో, సంప్రదాయంలో, మన సాహిత్యంలో, వేదాలలో, ఉపనిషత్తుల్లో, పురాణాల్లో, మన ఇతిహాసాలైన రామాయణ, మహాభారతాల్లో కూడా ఒక విశిష్టమైన స్థానం ఉంది. ఒక విశిష్టమైన అర్థం, ఒక పవిత్రమైన పూజనీయమైన భావన ఉంది. మన విరాట్ అనే పదానికి పదార్థం చూస్తే గొప్పదైన, మహత్తరమైన, అతి శ్రేష్టమైన, సర్వవ్యాపితమైన, విశ్వవ్యాప్తమైన అనే అర్థాలు ఉన్నాయి. అందుకే మన భారతీయ సాహిత్యంలో భగవంతుని గూర్చి పేర్కొనేటప్పుడు విరాట్ స్వరూపుడు అని అంటుంటారు. అంటే అధ్యాత్మ, సర్వశ్రేష్టమైనవాడు, సర్వవ్యాపితమైనవాడు, విశ్వవ్యాప్తమైనవాడు అని ఉత్కృష్టమైన అర్థంలో ఆ పదాన్ని వాడడం జరిగిందనమాట. మరి మనం వాస్తవ జీవితంలో చూసిన విరాట్ అనే పదానికి గొప్ప అర్థం ఉంది. ఎవరైనా సాహిత్యంలో ఒక గొప్ప రచన చేశారనుకోండి, ఆ రచనలో ఆ రచయిత తన విరాట్ స్వరూపాన్ని ప్రదర్శించాడు అని చెప్పి అంటుంటారు. ఉదాహరణకి మన తెలుగులో చిత్తూరు జిల్లాకు చెందిన డాక్టర్ కేశవరెడ్డి అనే గొప్ప రచయిత ఉండేవారు. ఆయన శ్మశానం దున్నేరు, రావుడుండాడు రాజ్యముండాది, చివరి గుడిసె, ఇంక్రెడిబుల్ గాడెస్, మూగవాని పిల్లన గ్రోవి, అతడు అడవిని జయించాడు, సిటీ బ్యూటిఫుల్ లాంటి గొప్ప రచనలు చేశారు. అయితే ఆయన సిటీ బ్యూటిఫుల్ నవలని చాలామంది అది ఒక హాస్య నవలని భావించారు. అలాంటి సందర్భంలో నేను దాన్ని చదివాను. కానీ అద్భుతమైన రచన, అమోఘమైన రచన. అది హాస్య రచన కానే కాదు, ఒక సీరియస్ రచన. అది వామపక్షవాద రచన. ఈ విషయాన్ని ఎవ్వరూ గుర్తించలేదు. నేను గుర్తించి, ఇంతకీ సిటీ బ్యూటిఫుల్ గొప్పేంటి, కేశవరెడ్డి విశ్వరూప దర్శనం అని 2 శీర్షికలతో ఒక పెద్ద వ్యాసం రాశాను. అది పాలపిట్ట అనే మ్యాగజైన్లో వచ్చింది. అది చదివాక చాలామంది అబ్బురపడ్డారు, నన్ను అభినందిస్తూ మెసేజ్లు పెట్టారు. మరి అలా డాక్టర్ కేశవరెడ్డి సిటీ బ్యూటిఫుల్ నవలలో తన విరాట్ స్వరూపాన్ని చూపించాడనమాట. అలాగే ఒక ఆటగాడు ఉన్నాడు అనుకోండి, ఒక క్రికెటర్ ఉన్నాడు అనుకోండి, ఒకరోజు గొప్ప ప్రదర్శన చేశాడు ఆయన.
అప్పుడు అతన్ని ఏమంటారు? తను ఈరోజు తన విరాట్ స్వరూపాన్ని చూపించాడు అని అంటుంటారు. అంటే దాని అర్థం ఏంటి? ఆయన ఈరోజు తన అత్యుత్తమమైన ప్రదర్శన కనబరిచాడు అని అర్థం. అలాగే మన గుళ్ళల్లో విగ్రహాలు ఉంటాయి కదా! అందులో గర్భగుడిలో ప్రధాన విగ్రహం ఉంటుంది. దాన్ని మూల విరాట్టు అని అంటారు. అంటే సర్వశ్రేష్టమైన ఇంకా దైవస్వరూపమైన విగ్రహం అని అర్థం. అలాగే మనకు విరాట దేశం అని ఒక దేశమే ఉంది. దాని రాజు విరాటుడు. అందుకే మన మహాభారతంలో విరాట పర్వం అనే ఒక పర్వమే ఉంది. ఆ విరాట రాజు కూతురు ఉత్తరను మన కథానాయకుడు అర్జునుడి కుమారుడు అభిమన్యుడు వివాహం చేసుకున్నాడు. మన సంస్కృత భాషలో రాట్ అనే పదానికి రాజు అని అర్థం. దానికి వి అనే ఉపసర్గ చేరితే విరాట్ రాజులకు రాజు, చక్రవర్తి అనే అర్థం వస్తుంది. మరి ఎవరన్నారో కానీ కోహ్లీని కింగ్ కోహ్లీ అన్నారు. మరి విరాట్కు కింగ్ కోహ్లీ అనే పదానికి అర్థం సరిగ్గా సరిపోతుంది. అలాంటి ఒక గొప్ప పేరుని వాళ్ళ తల్లిదండ్రులు మన కోహ్లీకి పెట్టారు. ఈ పేరు పెట్టడం చాలా గొప్ప విషయం అయితే, ఆ పేరుని విరాట్ కోహ్లీ సార్థకత చేసుకున్నాడు. క్రికెట్లో ఆయన ఉన్నత శిఖరాలని అందుకున్నారు. ఆయన నమోదు చేసిన రికార్డుల్ని భవిష్యత్ తరాల వాళ్ళు బద్దలు కొట్టడం అనేది చాలా కష్టమైన పని, సాధ్యం కాకపోవచ్చు కూడా. అలా క్రికెట్లో, మన భారతీయ క్రికెట్లో, అలాగే మన ఐపీఎల్లో, అలాగే ప్రపంచ క్రికెట్లో విరాట్ కోహ్లీ తన విరాట్ స్వరూపాన్ని చూపించాడు. ప్రజల హృదయాల్లో నిలిచిపోయాడు. ముఖ్యంగా ఆయన చాలా కాలం పాటు ఆర్సీబీకి ఆడి ఆర్సీబీ అభిమానుల గుండెల్లో గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నాడు. మరి అలాంటి విరాట్ కోహ్లీ పేరు వెనుకున్న అర్థాన్ని మనము తెలుసుకున్నాము. మరి తర్వాత వచ్చే వీడియోలో మరికొంతమంది విశిష్ట వ్యక్తుల పేర్లు, మరికొన్ని విశిష్టమైన పేర్ల గురించి చర్చించుకుందాము. అంతవరకు సెలవు. నమస్తే.